టుడే మన టాపిక్ వచ్చేసి బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? మనకు రెండు క్యాండిల్స్ ని బేస్ చేసుకొని క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. ఈ ప్యాటర్న్ లో మనకు ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్, అంటే బేర్స్ యొక్క స్ట్రెంత్ ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే రెండవ క్యాండిల్ అనేది మనకు ఒక గ్రీన్ క్యాండిల్, అంటే బుల్స్ యొక్క స్ట్రెంత్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీన్స్ రెడ్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని పై వరకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో వరకు తీసుకువచ్చారు. ఇలా లో వరకు తీసుకువచ్చిన సెల్లర్స్ నుంచి మార్కెట్లోకి బయర్స్ మళ్ళీ ఎంట్రీ తీసుకొని మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే గమనించండి, అంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ గమనించండి. మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ డౌన్ అయిన మార్కెట్లోకి సేలర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. ఇలా లో పాయింట్ వద్దకు తీసుకువచ్చినప్పుడు బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని ఎక్కడైతే ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే పైన క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. క్లియర్గా గమనించినట్లయితే మనకు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్కు సమానంగా లేదా ఆల్మోస్ట్ అటు ఇటుగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇలా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది నార్మల్గా మనకు 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి బుల్లిష్, ఇంకొకటి మీటింగ్, ఇంకొకటి లైన్. వీటి మీనింగ్ ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుల్లిష్ అంటే ఏంటి సార్? మనకు అప్వర్డ్ మూవ్మెంట్ని తెలియజేయడం జరుగుతుంది, అంటే బయర్స్ని తెలియజేయడం జరుగుతుంది. మీటింగ్ అంటే ఒక గ్రూప్ అనే అర్థము. లైన్స్ అంటే ఏంటి సార్? మరి ఒక రేఖ అని అర్థము లేదా గీత అనుకోండి. ఈ బుల్లిష్ మీటింగ్ లైన్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది నార్మల్గా మనకు ఒక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవడం జరుగుతుంది. ప్యాటర్న్ లో ఫామ్ అయ్యే మొదటి రెడ్ క్యాండిల్ అనేది, అంటే లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది యాక్చువల్గా ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. దాని ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ అనేది మనకు ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క సైజ్తో మనకు అంత పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యే విధానంలో మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్తో ఆల్మోస్ట్ సమానంగా కానీ అటు ఇటు కానీ ఉంటుంది. మరి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్? బయర్స్ అనేవారు మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నారు అని అర్థం. దీని ద్వారా మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లో వర్క్ చేయడం జరుగుతుంది? మనకు జనరల్గా రీటైల్ ట్రేడర్స్ అనేవారు స్కాల్పింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ 4 టైం ఫ్రేమ్లలో మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం దీనిపై యాక్యురసీ పెంచుకోవడం ఎలా? మనము డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీనిపై యాక్యురసీ అనేది ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే విధానంలో ఒకటి గమనించండి. డైలీ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దీని యొక్క యాక్యురసీ అనేది చాలా బాగా వర్క్ అవడం జరుగుతుంది. సో ఈ డైలీ టైం ఫ్రేమ్లో మీరు దీనిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనకు ఈ బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరిగింది, మీన్స్ క్రియేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఒక కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ
తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన మనం స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. గమనించండి, TCS డైలీ చార్ట్ లో ఉన్నాము. సో చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒక ప్రాపర్ రీటెస్ట్ ద్వారా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది బుల్లిష్ మీటింగ్ లైన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు మోటివేషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.